చూద్దాం. పాలమూరులో బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప సమ్మేళనం సభ ప్రాంగణం దద్దరిల్లింది. ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ హాజరయ్యారు. ప్రస్తుతం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ చేసినందుకు సీఐగా డిమోషన్ చేశారు. రేవంత్ వచ్చిన తర్వాత ఇదొక్కటి జరిగింది. ఇదొక్కటే ఏం చేశాడంటే ఒక డిఎస్పీని సీఐగా డిమోషన్ చేశాడు. ఎంత దుర్మార్గంగా రోజు బీఆర్ఎస్ పార్టీ వివరించిందో మనకు తెలుసు. భార్యాభర్తలు ఫోన్ మాట్లాడుకుంటే ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసి విన్నది. ఆ రోజు సినిమా హీరోని ఎవరితో మాట్లాడుతున్నారో ఫోన్ ట్యాపింగ్ చేసి విన్నారు. వాళ్ళు ఏ రకంగా పారిశ్రామికవేత్తలు వ్యాపారస్తులు మాట్లాడుకుంటున్నారో వాళ్ళ ఫోన్లను కూడా కేసీఆర్ ప్రభుత్వం విన్నది. విలేకరులు ఏం మాట్లాడుతున్నారో విలేకరుల ఫోన్లు ట్యాప్ చేశారు. ఏ రకంగా మీడియా మేనేజ్మెంట్ మాట్లాడుతున్నారో వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారు. సొంత పార్టీ బీఆర్ఎస్ ఎంపీలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ మంత్రులు ఎవరెవరు మాట్లాడుతున్నారో కేసీఆర్ కుటుంబం విన్నది. పోలీస్ అధికారులు ఎవరితో ఏం మాట్లాడుతున్నారో కేసీఆర్ ఫోన్లు విన్నాడు. ఆ రోజు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరితో ఏం మాట్లాడుతున్నారో విన్నారు. అది దుబ్బాక్ ఎలక్షన్స్ కావచ్చు, హుజరాబాద్ ఎలక్షన్స్ కావచ్చు, ముడుగోడు ఎలక్షన్స్ కావచ్చు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వము అక్రమంగా చట్ట వ్యతిరేకంగా పౌర హక్కులను కాలరాస్తూ కేసీఆర్ ప్రభుత్వము మా ఫోన్లను విన్నది. చివరకు మా పార్టీ ఆఫీసులో, మన పార్టీ ఆఫీసులో పనిచేసేటువంటి క్లర్క్, బీజేపీ స్టేట్ ఆఫీస్ లో పనిచేసేటువంటి క్లర్క్ ఫోన్ కూడా కేసీఆర్ దుర్మార్గంగా మరి చట్టాన్ని ఉల్లంఘించి మరి అధికారాన్ని దుర్వినియోగం చేసి ఫోన్ ట్యాపింగ్ చేశాడు. కానీ ఈరోజు ఏం జరుగుతున్నది? సీరియల్, టీవీ సీరియల్ వస్తుంది కదా సందేశం అంటే, లేకపోతే రోజు కూడా కొన్ని సీరియల్స్ వస్తాయి. ఆ సీరియల్ లాగా ఒకరోజు కేటీఆర్ నోటీసులు ఇస్తారు, వారం 10 రోజులు. ఇక వస్తున్నారు, నోటీసులు ఇచ్చాము, విచారిస్తున్నాము, వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడతారు. హరీష్ రావుకు నోటీసులు వస్తుంది, ఇక్కడ మాట్లాడతారు. చివరకు కేసీఆర్కి నోటీసు వస్తుంది, మాట్లాడతారు. చర్యలు ఉండవు. కానీ చాలా గొప్ప పని చేసేసిండు రేవంత్ రెడ్డి. ఏంటంటే ఒక డిఎస్పీ అధికారిని సిఐగా చేసింది, కేసులు గడపడి చేసేసాడు. అందుకే ఈ రెండు పార్టీలు ఒకటే, దొందే కుటుంబ పార్టీనే. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలా? ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలంటే, ఈ పాలమూరు జిల్లా అభివృద్ధి జరగాలంటే, తెలంగాణ అభివృద్ధి జరగాలంటే, అవినీతి రహితమైనటువంటి పాలన రావాలంటే, నీతి నిజాయితీతో కూడినటువంటి సమర్థ పాలన రావాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, నితిన్ నబీన్ గారి నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరాలి. దానికి మరొక అడుగు మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో అడిగేశారు తెలంగాణ ప్రజలు నరేంద్ర మోడీ గారితో కలిసి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరొక అడుగు వేయండి. ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం తెచ్చి ఈ అవినీతి అక్రమాల ప్రభుత్వము, ఈ మాటల ప్రభుత్వాలను పూర్తిగా తెలంగాణ ప్రజలకు ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది. కాబట్టి ఈ మున్సిపల్ ఎన్నికల్లో మీరందరూ కూడా బీజేపీని ఆశీర్వదించి బీజేపీ అభ్యర్థులుగా, కౌన్సిలర్స్ గా గెలిపిస్తే మెజార్టీ చైర్మన్లు, నేను ఇంతకుముందే చెప్పాను, మెజార్టీ చైర్మన్లు గతంలో కూడా గెలిచాము. గద్వాలను మర్చిపోయినా, గద్వాలలో కూడా స్వతంత్రంగా బీజేపీ జెండా ఎగిరేసాము మేము. గద్వాలలో కూడా మున్సిపాలిటీలో ఈసారి ఇవన్నీ మున్సిపాలిటీలలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయాల్సిందిగా నేను నిన్న కాకుండా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టింది. రైల్వే హై స్పీడ్ ఎలివేటెడ్ కారిడార్ ఇక్కడి నుంచి పోతుంది. 50,000 కోట్ల రూపాయలు ఒక్క పాలమూరు జిల్లాలోనే ఆ ఒక్క రైల్వే ఎలివేటెడ్ కారిడార్ కోసం ఖర్చు పెడుతున్నాము. కాబట్టి నేను చాలా మాట్లాడాలనుకున్నా, మహబూబ్నగర్ జిల్లా ప్రజలు కమలం జెండా ఆశీర్వదించాలని, నరేంద్ర మోడీ గారు ఆశీర్వదించాలని, నితిన్ నబీన్ గారు ఆశీర్వదించాలని, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతా కీ